కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సంక్షేమం అభివృద్ధిలో ముందుకు సాగుతోంది అని ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి తెలిపారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచింది ఎవరో చెప్పాలి అని వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని ప్రశ్నించారు. పెన్షన్ 3000 నుంచి 4000కు పెంచినందుకు వెన్నుపోటు దినోత్సవం జరుపుతారా? స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడాన్ని ఓర్వలేకపోతున్నారా అని ఆమె నిలదీశారు. ఆలూరు నియోజకవర్గంలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసినందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారు అని మండిపడ్డారు. వేదవతి ప్రాజెక్టుకు త్వరలో నిధులు మంజూరై పనులు పూర్తి దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. నిన్న చేసినది ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు. వీళ్ళు అభివృద్ధి చేయలేదు, 5 సంవత్సరాలు వీళ్ళకు అవకాశం ఇస్తే కూడా వీళ్ళు చేయకోకున్నట్టుగా మరీ ఇలా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఈ ఫేక్ ప్రచారాలు, ఇలాంటి వెన్నుపోటు దినోత్సవాలన్నీ కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. విరూపాక్షి గారు ఒకసారి తెలుసుకోవాలా, మీరు ఆలూరు నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పాలా. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలలో మీరు ఏ మాత్రం ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటి చేయలేదు విరూపాక్షి గారు. అది తెలుసుకొని మీరు ఇలాంటి కార్యక్రమాలు చేసే ముందు ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. మన ఆలూరు నియోజకవర్గంలో మనం సూపర్ 6 లో పథకాలకు కూడా మీరు గతంలో ఉన్నప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు 3000 ఉన్న పెన్షన్లు 4000 రూపాయలు చేసిన ఘనత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. అలాగే మన ఆలూరు నియోజకవర్గం నుంచి చూసుకుంటే 33,904 మందికి మనం ప్రతి నెల 4000 రూపాయలు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నారు. దానికోసం మీరు వెన్నుపోటు దినోత్సవం జరిపారా నిన్న. అలాగే అన్నదాత సుఖీభావ కింద కూడా 63,317 మందికి అన్నదాతలు కూడా 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది. దానికోసం మీరు వెన్నుపోటు దినోత్సవం జరిపారా? అలాగే ఆలూరు నియోజకవర్గంలో గత 15 సంవత్సరాలలో లేని విధంగా రోడ్లు అభివృద్ధి చేశాము మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. మీరు దానిని ఓర్చుకోలేక మీరు వెన్నుపోటు దినోత్సవం జరిపారా అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. అలాగే అన్నా క్యాంటీన్ ఆలూరు నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశాం. ఎంతో మంది పేద ప్రజలకు కడుపు నింపే కార్యక్రమం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకొని వస్తే మీ సైకో జగన్మోహన్ రెడ్డి ఉన్న అన్నా క్యాంటీన్లన్నీ కూడా క్లోజ్ చేపించి పేదల కడుపు కొట్టి అన్నం కూడా లేకుండా చేసిన ఈ సైకో జగన్మోహన్ రెడ్డికి ప్రజలు కూడా బుద్ధి చెప్పారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నందుకు వీళ్ళు ఓర్చుకోలేక వెన్నుపోటు దినోత్సవాలు చేస్తున్నారా? ఒకటే అడుగుతా ఉన్నాం ఎమ్మెల్యే విరూపాక్షి గారు, మిమ్మల్ని రాష్ట్రంలో నవరత్నాలు అని మీరు తీసుకొని వచ్చారు మీ జగన్మోహన్ రెడ్డి, వాటిని తిరస్కరించి ఇంటికి పంపించారు. కాబట్టి మీరు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసే ముందు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నందుకు మీకు ఓర్చుకోలేక ప్రజలలో మంచి ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారని చెప్పేసి తెలుసుకోకున్నట్లుగా ఇలా వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి మీరు చేస్తా ఉన్నారంటే అది ఒకసారి ఆలోచించుకోవాలా మీరు, మీ పార్టీ అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఎమ్మెల్యేగా గెలిచి 2 సంవత్సరాలు అయ్యింది. మీరు దానికోసం ఈ వెన్నుపోటు దినోత్సవం చేస్తున్నారా? మీరు అసెంబ్లీకి వెళ్ళకోకున్నందుకు వెన్నుపోటు దినోత్సవం చేశారా? మీరు ఆలూరు ప్రజలకి వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాలు అయింది. దానికోసం వెన్నుపోటు దినోత్సవం జరిపారా? మీరు అసెంబ్లీకి వెళ్ళకుండా ఆలూరులో ఏమైనా సమస్యలు ఉంటే అసెంబ్లీకి వెళ్ళకోకున్న దానికోసము వెన్నుపోటు దినోత్సవం జరిపారా? అలాగే ఇవన్నీ చేసిన మీరు ఆలూరు ప్రజలకి వెన్నుపోటు పొడిచారు. దానికోసం మీరు నిన్న వెన్నుపోటు దినోత్సవం జరిపినట్లుగా ఉంది. చెప్తా విరూపాక్షి గారు, మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలా. ఈ వెన్నుపోటు దినోత్సవం చేసేటప్పుడు ప్రజలకి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని వెన్నుపోట్లు పొడిచిన దానికోసమే మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా లేకున్నట్లుగా 11 సీట్లు ఇచ్చి పంపించారు. ఇలా ఒకవైపు రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంటే మీరు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటే ప్రజలు కూడా గమనిస్తున్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. మీరు నిన్న ఉద్యోగాలు ఇస్తే కూడా ఓర్చుకోలేకున్నట్లా ఉన్నారు మీ జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నాం. అలాగే
ఈరోజు గతంలో చూసాం ఈ సైకో జగన్మోహన్ రెడ్డికి ఎంత పిచ్చి అంటే ఆఖరికి వాళ్ళ సొంత కష్టార్జితం పాస్బుక్ల పైన వాళ్ళ వంశ పారంపర్యంగా వచ్చిన ల్యాండ్ పాస్బుక్ల పైన కూడా ఈయన ఫోటోలు కూడా ముద్రించుకోవడం జరిగింది. కాబట్టి మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే రాజముద్ర ఉందో రాజముద్రతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరిగి వాళ్ళకి కొత్త పాస్బుక్లు కూడా అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే పొలాలలో ఉన్న రాళ్లపైన కూడా నీ ఫోటోలు ముద్రించుకున్నావంటే ఇలాంటి పనులన్నీ చేసేది ఒక సైకో మతిస్థిమితం లేని వ్యక్తులు చేస్తారు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేశారు కాబట్టి ఈయన